నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 10 ఏళ్లలో యథేచ్ఛగా జరిగిన అతిపెద్ద కుంభకోణం అంటే ఇసుక దందా. ప్రభుత్వంలో భారీగా జరిగిన ఇసుక దందాపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించగా గత 5 ఏళ్లలో క్వాడ్స్ సిలికా శాండ్లో సాగిన దోపిడీపై కూడా సిఐడి విచారణ చేయించనుంది. ఇప్పటికే గనుల శాఖ అధికారుల బృందాలు నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని క్వాడ్స్ సిలికా శాండ్ తరలింపులో జరిగిన అక్రమాలపై కీలక సమాచారం అయితే రాబట్టారు. లీజులతో పాటు లీజులు లేని చోట్ల కూడా ప్రభుత్వ పట్టా భూముల్లో జరిగిన అవకతవకలను పరిశీలించి కొలతలు వేశారు. ఆయా చోట్ల వినియోగించిన పర్మిట్లను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు కోట్లలో దోచుకున్నట్లుగా గుర్తించారు. దీనిపై సిఐడి విచారణకు ఆదేశిస్తే వైసీపీ నేతల దోపిడీకి లెక్క తేలుతుందని భావిస్తున్నారు. గనుల శాఖ నివేదిక సిద్ధమవ్వగానే క్వాడ్స్ సిలికా శాండ్లో జరిగిన అక్రమాలపై వేరువేరుగా సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుపతి జిల్లాలోని కోట చిల్లకూరు మండలంలోని సిలికా శాండ్ వ్యవహారాన్ని ఆ పార్టీకి చెందిన కీలక పెద్దలు తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. చెన్నై మైనింగ్ వ్యాపారి బంధువులు 4 సంస్థల పేరిట మినరల్ డీలర్ లైసెన్సులు తీసుకున్నారు. లీజులను వారి ఆధీనంలోకి తీసుకొని వాటిలో సిలికా శాండ్ తవ్వి 4 MDLs కు తరలించేవారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లీజుదారులు విక్రయించే టన్ను సిలికా శాండ్ ధర 450 రూపాయలు ఉండగా దాని తొలుత 800కి, ఆ తర్వాత 1100 చేసి చివరకు 1400కు ఖరారు చేసి దాన్ని ఎన్నికల వరకు కొనసాగించారు. లీజుదారులకు టన్నుకు 100 చొప్పున ఇచ్చి వారు నోరెత్తకుండా చేశారు. టన్ను 1400కి విక్రయించిన అందులో 700 మాత్రమే ఆన్లైన్లో స్వీకరించి మిగిలిన 700 నగదుగా తీసుకొచ్చేవారు. లావాదేవీల్లో తేడా రావడంతో 2022 చివర్లో వనమ దాని అనుబంధ సంస్థలు సిలికా వ్యాపారం చేయకూడదని వైసీపీ కీలక నేతలు హుక్కుం జారీ చేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలను రంగంలోకి దించి వ్యాపారాన్ని కొనసాగించారు. వాళ్ళు కూడా టన్ను 1400 చొప్పున విక్రయించేవారు. ఏటా సగటున 18 నుంచి 20 లక్షల టన్నుల అమ్మకం చేసినట్లుగా గుర్తించారు. టన్నుకు 700 చొప్పున వసూలు చేసిన నగదు ఎక్కడికి చేరేదనేది ఇప్పుడు కీలకంగా మారింది. సిఐడి విచారణతో ఈ గుట్టు వీడే అవకాశం ఉంటుందని గనుల శాఖ వర్గాలైతే చెప్తున్నాయి. నెల్లూరు జిల్లాలో లభించే హైగ్రేడ్ క్వార్ట్స్ కు చెన్నైలో డిమాండ్ పెరగడంతో గత 2 ఏళ్లలో వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారు. గతంలో నెల్లూరు జిల్లా నుంచి ఏటా సగటున 1.50 లక్షల నుంచి 1.80 లక్షల టన్నుల క్వార్ట్స్ తవ్వి తరలించేవారు. అనూహ్యంగా గతేడాది రికార్డు స్థాయిలో 6.21 లక్షల టన్నుల మేర తరలించినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. వివిధ లీజుల నుంచి 3.20 లక్షల టన్నులు తరలించినట్లుగా పర్మిట్స్ తీసుకున్నారు. ఎప్పుడో తవ్వకాలు నిలిచిపోయినవన్నీ రెన్యువల్కు ఎదురు చూసిన లీజులు కలిపి 15 చోట్ల అక్రమంగా లక్షల టన్నులకు పైగా తరలించేశారు. ప్రభుత్వ, అటవీ, ప్రైవేట్ పట్టా భూముల్లో 14 చోట్ల నుంచి కూడా 1,00,000 టన్నులకు పైగానే అక్రమంగా తవ్వేశారని గుర్తించారు. మరో 1,00,000 టన్నులకు ఇతర పర్మిట్లు తీసుకొని వాటితో నెల్లూరు జిల్లాలోని క్వాడ్స్ ను రవాణా చేశారని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన 2 మాజీ మంత్రులు, 2 ముఖ్య నేతలు సిండికేట్ గా ఏర్పడి టన్నుకు 7,000 చొప్పున పనులు చేశారు. చైనాకు క్వాడ్స్ ఎగుమతికి వినియోగించిన పర్మిట్ల డేటా ఉండటంతో సిఐడి విచారణతో దందా మొత్తం వెలుగు చూసిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు ఈ దందా వెనుక ఉన్న వైసీపీకి చెందిన పెద్దలు సైతం బయటకొస్తారని టీడీపీ కూటమి వర్గాలైతే అంచనా వేస్తున్నాయి.